నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు అన్ని కూడా లీక్ అవుతున్నాయి. సచివాలయంలో జరిగేటువంటి ప్రతి అంశం బీఆర్ఎస్ పార్టీ అధినేతకు, బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు కొంతమంది ఐఏఎస్ అధికారులు సమాచారాన్ని సేకరించి అది ఈ బీఆర్ఎస్ వాళ్లకు చేరవేస్తున్నారు అనేటువంటిది హాట్ టాపిక్ గా నడుస్తుంది. అసలు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. సచివాలయంలో జరిగేటువంటి ప్రతి సమాచారం, ఆ సమావేశంలో పాల్గొంటున్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే కొమ్ము కాస్తూ ఆ సమావేశాల్లో జరిగేటువంటి అంతర్గత చర్చలు, అంతర్గత నిర్ణయాల మీద వాళ్ళు బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నారు. సీఎం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం పైన బీఆర్ఎస్ కు సమాచారం అందుతుంది. ఎట్లా అందుతుందంటే అందులో ఉండేటువంటి ఒక 3-4 ఐఏఎస్ అధికారులు చేరవేస్తున్నారు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ఐఏఎస్ అధికారులు. మరి ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డి ఊకుంటున్నా అంటే ప్రస్తుతానికి ఊకోవాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే అది వేరే బదిలీ చేయడమో ఏదో ఉంటుంది. అయితే వరి ధాన్యం మీద, బోనస్ మీద తీసుకున్నటువంటి చర్చలు ఏదైతే ఉందో, నిర్ణయాలు ఏదైతే ఉందో అది వెంటనే అంటే ఓన్లీ సన్న బియ్యానికే బోనస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం అంటే చర్చలు జరిగినాయి ఆ మంత్రివర్గంలో. దాంట్లో పాల్గొన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు వెంటనే కేసీఆర్ అండ్ టీంకు చేరవేశారు. ఆ సమావేశం జరిగిన తెల్లారే దొడ్డు ఓట్లకు కూడా బోనస్ కేటాయించాలి, బోనస్ అందివ్వాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేశారు. మరి ఇది ఎట్లా లీక్ అయింది? సన్న ఓట్లకు ప్రకటించారా, దొడ్డు ఓట్లకు ప్రకటించారా, మొత్తం వరికి ప్రకటించారా అనేటువంటిది కేసీఆర్ కు, ఈ బీఆర్ఎస్ టీమ్ కు ఎట్లా లీక్ అయిందంటే అందులో పాల్గొన్నటువంటి ఐఏఎస్ లీక్ చేసిరు అనేటువంటిది సమాచారం. అయితే ఆ తర్వాత రోజు బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ప్రతి అన్ని ఓట్లకు కూడా, దొడ్డోట్లకు కూడా బోనస్ కల్పించాలని చెప్పేసి ధర్నా చేసింది. అంటే ఈ సమాచారం లీక్ అవడంతో తెల్లారి వాళ్ళు, సమావేశం జరిగిన తెల్లారి వాళ్ళు ఆందోళన కార్యక్రమం చేసిరు అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రిపోర్టు. అయితే ఈ లీక్ వీరులను రేవంత్ రెడ్డి గుర్తించినట్టు సమాచారం. ఎవరు లీక్ చేసిర్రు, ఏ సమావేశంలో పాల్గొన్నాం, ఏ సమావేశంలో ఏం మాట్లాడుకున్నాం, ఆ సమావేశంలో ఎవరెవరు ఉన్నారు, మంత్రులు ఎవరు ఉన్నారు, అధికారులు ఎవరు ఉన్నారు, అధికారులలో మంత్రులు అయితే ఎవరు చెప్పారు కాబట్టి అధికారులు ఎవరు చేరవేసిరు అనేటువంటిది పిన్ టు పిన్ అంతా కూడా రేవంత్ రెడ్డి సమాచారం సేకరించి తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఆ కీలక సమాచారాన్ని ఒక 3 ఐఏఎస్ అధికారులు బయటకు చేరవేసినట్టు మనకు తెలుస్తుంది. ఒకటి, 2 స్పెషల్ సిఎస్లు, చీఫ్ సెక్రటరీలు 2, ఒక అతను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నట్టు కూడా సమాచారం. మరి ఈ ఎన్నికల కోడ్ 4 తారీఖు కౌంటింగ్ ఏదైతే ఉందో, ఎమ్మెల్సీ కౌంటింగ్ అయిపోగానే ఈ 3 మీద బదిలీ వేటు వేసే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకొని బయటికి పొక్కకుండా ఉంటున్నటువంటి ప్రయత్నంలో ఈ ఐఏఎస్ అధికారులు చేయడం వల్ల బయటికి పొక్కుతున్నాయి. కాబట్టి తన దగ్గరనే మిస్టేక్ జరుగుతుంది కాబట్టి వాళ్ళను తీసేసి తనకు అనుకూలంగా పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులను తీసుకురావాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అధికారుల పేర్లు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి.